హలో టెక్ బడీస్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు టెక్ బస్ చందు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నుంచి మన ఛానల్ అయితే కొత్త వీడియోస్ అయితే రాబోతున్నాయి. అదేంటంటే ప్రతి వీక్ జరిగిన వీక్లీ అప్డేట్స్, టెక్ న్యూస్ అంతా ఒక వీడియో చేసి ప్రతి సండే ఆర్ మండే అయితే అప్లోడ్ చేస్తాను. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. They call me Tech Butch, I'm the one spinning tech tips, tricks till the day is done. From gadgets to gaming, I'm in the zone. Create content, making it my own. Hey, I'm Sean, dude. వీడియోని స్టార్ట్ చేసే ముందు లెట్స్ డూ ఏ క్విక్ రీక్యాప్ ఆఫ్ ది టెక్ సునామీ దట్ హిట్ 2025. 2024 వరకు ఏ అంటే మన అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చేది మాత్రమే అనుకున్నాం. కానీ 2025లో ఏజెంట్కి ఏ వచ్చింది. ఏజెంట్కి ఏ అంటే మన బదులు టాస్క్ అనేది అది ఫినిష్ చేస్తుంది. లైక్ టికెట్స్ బుక్ చేయడం నుంచి మన ఈమెయిల్స్ రాయడం వరకు అదే చేస్తుంది. 2024 స్టార్టింగ్లో ఒక ఏఐ టూల్ వచ్చింది, అదే డీప్సిక్ ఏఐ. ఇది వచ్చిన కొత్తలో స్టాక్ మార్కెట్ని షేక్ చేసింది, కానీ ఇప్పుడు దాని ఊసే లేదు. దాని లాంచ్డ్ మెటా రేవన్ స్మార్ట్ గ్లాసెస్. లెన్సెస్లో చిన్న డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లేలో మనం నోటిఫికేషన్స్ అండ్ నావిగేషన్స్కి యూజ్ చేయొచ్చు. ఎన్విడియా లాంచ్డ్ డీజెక్స్ స్పార్క్. ఇది ఒక చిన్న ఏఐ కంప్యూటర్. ఇది సైజులో చిన్నదే కావచ్చు, కానీ చేసేది మాత్రం పెద్ద పనులు. శాంసంగ్ నుంచి ఇయర్ గ్యాలక్సీ జెడ్ ట్రైఫుల్ ఫోన్ అయితే లాంచ్ అయింది. ఇది అన్ఫోల్డ్ చేస్తే 10 ఇంచ్ ట్యాబ్ లాగా ఉంటుంది. ఇదే ఫస్ట్ ట్రైఫోల్డ్ ఫోన్ కాదు. దీనికన్నా ముందు హువై అంటే హానర్ నుంచి ఒక ట్రైఫోల్డ్ ఫోన్ అయితే లాంచ్ అయింది, కానీ అది ఇండియాలో లాంచ్ అవ్వలేదు. ఓన్లీ చైనాకి మాత్రమే పరిమితమైంది. అలాగే శాంసంగ్ నుంచి ఇయర్ ఎక్సినోస్ 2500 3 నానోమీటర్ చిప్ అయితే లాంచ్ చేసింది. అలాగే 2026లో 2 నానోమీటర్ చిప్ కూడా లాంచ్ చేద్దామని చూస్తుంది. మరేం జరుగుద్దో చూడాలి. యాపిల్ ఇయర్ లాంచ్ చేసిన ఐఫోన్ 17 సిరీస్లో తన ఫస్ట్ C1 మోడల్ చిప్ని అయితే ఇంటిగ్రేట్ చేసింది. అలాగే మైక్రోసాఫ్ట్ తన విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే షట్ డౌన్ చేసింది. మీరు చూసిన హ్యారీ పాటర్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ వంటి పాపులర్ సిరీస్ ప్రొడ్యూస్ చేసిన వాన్ గ్రూస్ ప్రొడక్షన్ హౌస్ని అయితే నెట్ఫ్లిక్స్ 82 బిలియన్కి బిడ్ చేసి గెలుచుకుంది. ఇక నుంచి వాన్ గ్రూస్కి సంబంధించినవన్నీ నెట్ఫ్లిక్స్ ఓన్ చేసుకుంది. వెల్కమ్ టు వీక్లీ టెక్ బస్. మీరు మూవీస్లో చూస్తుంటారు టైం ట్రావెల్ గురించి, కానీ ఇది రియల్ లైఫ్లో జరిగింది. సో స్టోరీ ఏంటంటే జనవరి 1 2026లో హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక ఫ్లైట్ అయితే స్టార్ట్ అయింది. అది 12 గంటల జర్నీ తర్వాత లాస్ ఏంజల్స్లో ల్యాండ్ అయింది. దిగిన టైం చూస్తే 31 డిసెంబర్ 2025. ఇది టైం ట్రావెల్ కాదు, ఇది ఇంటర్నేషనల్ డేట్ లైన్ వల్ల జరిగిన ఒక ఫినామినన్. వరల్డ్లో ఒక ఇమేజినరీ లైన్ ఉంటుంది, దాన్నే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అంటారు. ఈ లైన్ క్రాస్ చేసినప్పుడు ఈస్ట్కి వెళ్తే 1 డే యాడ్ అవ్వాలి, అలాగే వెస్ట్కి వెళ్తే 1 డే మైనస్ అవ్వాలి. ఈ హాంకాంగ్ నుంచి స్టార్ట్ అయిన ఫ్లైట్ వెస్ట్కి వెళ్ళింది కాబట్టి 1 డే మైనస్ చేస్తారు. అందుకే 31 డిసెంబర్ 2025 ల్యాండ్ అయింది. మీరు చెప్పండి, లైట్ స్పీడ్గా ట్రావెల్ చేస్తుందా లేదంటే సౌండ్ స్పీడ్గా ట్రావెల్ చేస్తుందా? చైనాలో మట్టికి మా ట్రైనే స్పీడ్గా ట్రావెల్ చేస్తున్నట్టున్నారు. చైనాలో ఒక ట్రైన్ వరల్డ్ రికార్డ్ని అయితే సెట్ చేసింది. 0 to 700 km/h అయితే 2 సెకండ్స్లో బీట్ చేసింది. రియల్మీ ఈ ఇయర్ 10,000 mAh బ్యాటరీ ఉన్న మొబైల్ని అయితే లాంచ్ చేయడానికి ట్రై చేస్తుంది. ప్రజెంట్ ఇది డెవలపింగ్ స్టేజ్లో ఉంది. ఇది ఇలా ఉంటే శాంసంగ్ 20,000 mAh డ్యూయల్ సెల్ సిలికాన్ కార్బన్ బ్యాటరీని డెవలప్ చేస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ అయితే వైఫై కాలింగ్ ఫీచర్ని అయితే లాంచ్ చేసింది. అసలు మీరు ఎంతమంది తెలుసు వైఫై కాలింగ్ అంటే ఏంటో? తెలియకపోతే చెప్తా వినండి. వైఫై కాలింగ్ అంటే సపోజ్ మీరు ఏదైనా రిమోట్ లొకేషన్లో ఉన్నారు, అక్కడ మీకు ఫోన్ సిగ్నల్ దగ్గరవు, కానీ వైఫై కనెక్షన్ బాగానే ఉంటుంది. అప్పుడు మీరు వైఫై కనెక్ట్ చేసుకుని కాల్ చేస్తే మీ ఫ్రెండ్స్కి అనేది కాల్ వెళ్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్ మీకు కాల్ చేసినా రిసీవ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు వైఫై కాలింగ్ అంటే ఏంటో అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో వైఫై కాలింగ్ అని కామెంట్ చేయండి. నేను షార్ట్ వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. ఈ ఇయర్ 2026 నుంచి మీ ల్యాప్టాప్ అండ్ మొబైల్ ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అవ్వబోతున్నాయి. అసలు ఎందుకు ఇంక్రీజ్ అవుతున్నాయి అంటే ర్యామ్ షార్టేజ్. అసలు ఈ ర్యామ్ షార్టేజ్ ఎందుకు వచ్చింది? ఏఐ కంపెనీస్ లైక్ చాట్‌జిపిటి, పర్ప్లెక్సిటీ, జెమినీ ఏఐ ఇవన్నీ డేటా సెంటర్స్ని బిల్డ్ చేస్తున్నాయి. వాటికి ర్యామ్ అవసరం చాలా ఉంది. ఇవి ర్యామ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి అయితే ఎక్కువ ప్రైస్ ఇచ్చి తీసుకుంటున్నాయి. దట్స్ వై ర్యామ్ షార్టేజ్ అనేది వచ్చింది. ఈవెన్ దో శాంసంగ్ కూడా ర్యామ్స్ని తన మొబైల్స్ కూడా అమ్మకుండా ఏఐకి అయితే అమ్ముతుంది. ఎందుకంటే ఏఐ కంపెనీస్ ఎక్కువ ప్రైస్ ఇచ్చి తీసుకుంటున్నాయి కాబట్టి.
ఆసూస్ ర్యామ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలోకి వస్తుందని ఒక రూమర్ అయితే వచ్చింది. దీనికి ఆసూస్ రెస్పాండ్ అయింది. ఆసూస్ ఏమీ ర్యామ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వడం లేదు. మనలో చాలామంది మన టీనేజ్లో ఉన్నప్పుడు ఈమెయిల్స్ అన్ని క్రియేట్ చేస్తాం. నిబ్బి టైప్లో ఈమెయిల్స్ అనేది క్రియేట్ చేస్తాం. లైక్ నాట్ ఇన్ నరేంద్ర, డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని. కానీ తర్వాత అది చేంజ్ చేయడానికి అవ్వదు. ఇంతకుముందు ఏంటంటే కొత్త మెయిల్ క్రియేట్ చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు గూగుల్ ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకొచ్చింది. మీరు ఈమెయిల్ ఐడి యూజర్ నేమ్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. అది అలాగో చెప్తాను, వినండి. ముందు మీ జీమెయిల్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. తర్వాత మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. తర్వాత పర్సనల్ ఇన్ఫోలోకి వెళ్ళండి. తర్వాత ఈమెయిల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీకు ఈమెయిల్ ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. నాకైతే ఇంకా రాలేదు, మీకు వచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈసారైనా మంచి ఈమెయిల్ ఐడిని అయితే సెలెక్ట్ చేసుకోండి ప్రొఫెషనల్గా. వీడియో ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ వీక్లీ టెక్ బజ్లో కలుద్దాం. అంతవరకు సెలవు.